కోట్లు దాంట్లో అంటే 2,45,000 కోట్లు ఏం చేశారు? మీ టీడీపీ కార్యకర్తలు నింపుకున్నారా, లేకపోతే ఎమ్మెల్యేలు నింపుకున్నారా, మీరు నింపుకున్నారా, మీ మినిస్టర్లు నింపుకున్నారా జోబీలు? ఫస్ట్ ఇయర్ లో చేసింది ఒక పథకమే నాకు తెలుసు. ఒక పథకం ఒకటి, పింఛన్ ఒకటి. పింఛన్కి ఎంత అయింది సార్? మహా అంటే సంవత్సరానికి ఒక 10,000 కోట్లు అవుద్దా? గ్యాస్ పథకం కూడా 6 నెలల తర్వాత ఇచ్చారు. సరే దానికి ఒక 10,000 కోట్లు వేసుకోండి, 20,000 కోట్లు. సరే శాలరీలు అంటారా, ఒక 1,00,000 కోట్లు వేసుకోండి, 1,20,000 కోట్లు. మిగిలిన 1,20,000 కోట్లు ఏం చేశారు? ఎవరు తిన్నారు? లెక్కలు లేవు. సరే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఫ్రీ బస్సు వదిలేరు. ఇప్పుడు ఇంకా బడ్జెట్ పెడతారని మేము ఆశిస్తున్నాం. పోయినసారి మీరు పెట్టిన బడ్జెట్ కంటే ఈసారి చాలా తగ్గియాలి. ఎందుకంటే మీరు తెచ్చిన అప్పులు కానీ, పోయినసారి ఎంత తెచ్చారు సార్ అప్పు? 1,86,000 కోట్ల 1,86,112 కోట్లు తెచ్చారు సార్ అప్పు. దాన్ని ఏం చేశారు? 1,86,000 కోట్ల 1,86,112 కోట్లు ఏం చేశారు? అడిగే వాళ్ళు లేరు. టీవీలు, ఈ ఏబిఎన్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఏనాడు కానీ అన్ని మీ పక్కే మాట్లాడుతున్నాయి, చూపించే వాళ్ళు లేరు. మొన్న మీ గురించి ఏదో ఒక తప్పుడు ప్రచారం చూపించారని చెప్పి సాక్షి ఛానల్నే బ్యాన్ చేశారు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే ఎందుకు బ్యాన్ చేశారు, ఎందుకు ఇది చేశారని చెప్పి మిమ్మల్ని ఒక వివరణ అడిగింది. దాని మీద మీరు ఏమైనా వివరణ ఇచ్చారా? చెప్పండి. అది కూడా దాని మీద ఏమైనా వివరణ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని నేను అడుగుతున్నా. సాక్షి ఛానల్ బ్యాన్ చేసినప్పుడు ఏపీలో సుప్రీంకోర్టు ఎందుకు బ్యాన్ చేశారని ఒక వివరణ అడిగింది. దానికి ఏమన్నా మీరు వివరణ ఇచ్చారా? చెప్పండి. అది కూడా వివరణలు లేవు, ఏమీ లేవు. ఏమన్నా అంటే వైసీపీ వాళ్ళకి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఏ పనులు చేయొద్దు అంటారు. ఏమో మీ నాయన సొమ్ము మీద మాకు పెడుతున్నట్టు. మేము కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా మాకు పెడుతున్నావు. సరే వైసీపీ వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదా? నువ్వు అది చెప్పు. వైసీపీ వాళ్ళకి పెట్టద్దు, ఓకే. సరే నువ్వేమన్నా మీ ఇంట్లో డబ్బులు తెచ్చి పెడుతున్నావా, లేకుంటే మీ నాయన ఇచ్చిన ఖర్జూర నాయుడు ఇచ్చిన డబ్బులు పెడుతున్నావా, లేకుంటే మీ మామగారు ఇచ్చినటువంటి ఎన్టీఆర్ ఇచ్చిన సొమ్ము పెడుతున్నావా? మేము ఇచ్చిన సొమ్మే కదా పెడుతున్నావు. లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓటు లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎక్కడికి పోతున్నా ట్యాక్స్ లేదు మీకు కట్టట్లేదా? వాళ్ళకి ఏం పథకాలు ఇవ్వకుండా ఉండేదానికి ఎందుకు ఇట్లాంటి మాటలు? ఒక సీఎం పదవిలో ఉండి ఇంతవరకు ఏ సీఎం ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు సార్. మేము అంటున్నాం కదా, ఇంతవరకు ఏ సీఎం ఇట్లాంటి మాటలు మాట్లాడాల. మరి ఏదో అంటారు చూడు, టీచర్స్ వాళ్ళు వీళ్ళు 60 సంవత్సరాలకే వాళ్ళ మతి స్థిమితం పోయిద్ది, రిటైర్మెంట్ వయసు అక్కడి వరకే ఉంటుందని. మరి పాలిటిక్స్ లో మతి స్థిమితం బావా సార్? మతి స్థిమితం పోయే కదా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందేమో విష ప్రచారాలు చేశారు. ఈ అమ్మ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి అని చెప్పేసి, లేదంటే 14 లక్షల కోట్లు అప్పు 14 లక్షల కోట్లు అప్పు అసలు లేదు సార్. మీ పయ్యావుల కేశవ గారు, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ గారే చెప్పారు, జగన్ చేసింది 3,32,000 కోట్లు రా స్వామి అని చెప్పి అందరికి మీడియా ముందు చెప్పాడు. దానికి మీరేమంటారు చెప్పండి? విష ప్రచారాలు చేశారు, కంపెనీలు రాకుండా చేశారు. అప్పటికి ఎన్ని కంపెనీలు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి? చెప్పండి. కిడ్నీ సెంటర్, ఉద్యానవనం కట్టాడు, కోట్లు 5 కట్టాడు. మెడికల్ కాలేజీలు 17 శాంక్షన్ చేస్తే 13 కంప్లీట్ చేసి 8 అడ్మిషన్లు వదిలాడు సార్. చెప్పండి, దానికి చెప్పండి మీరు. మళ్ళీ 50 నర్సింగ్ కాలేజీలు కట్టించాడు, నాడు నేడు కింద స్కూల్ బాగు చేశాడు, డిజిటల్ లైబ్రరీలు పెట్టాడు, విలేజ్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టాడు, రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, పాల డైరీ వెల్లువలు పెట్టాడు, వైఎస్ఆర్ పాల డైరీ. తర్వాత సచివాలయాలు కట్టించాడు, సిసి రోడ్లు లేపించాడు. ఇంకెంతకంటే డెవలప్మెంట్ అసలు మీరు చెప్పండి. నాడు నేడు కింద స్కూల్ ఎంత బాగుపడ్డాయి సార్, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి చూడండి. అసలు గవర్నమెంట్ స్కూల్లో అవి ప్రైవేట్ స్కూల్లో అనే విధంగా చేశారు సార్. డిజిటల్ లైబ్రరీలు కానీ అన్ని తీసుకొచ్చి ఒక్కసారి మీరు ఎక్కడికే వెళ్ళబడలే. మా ఊరు నేను చెప్తున్నా, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామం. ఇంత 2019కి ముందు మా ఊర్లో ఏమీ లేవు, ఒక్క సర్పంచ్ బిల్డింగ్ తప్ప. 2019 తర్వాత ఎన్ని మారినాయి అంటే దగ్గర 5 కోట్లు ప్రాఫిట్ మా ఊరికి జరిగింది సార్.
నేను చెప్తున్నాం. అది రోడ్ల పరంగా కావచ్చు, సచివాలయ హాస్పిటల్ పరంగా, పార్కు కావచ్చు, లేదంటే నాడు నేడు కింద స్కూల్ బాగుపడటం కావచ్చు.